గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బామ్మ గారి గోంగూర పచ్చడి ఎలా వేసుకొని చూద్దామా. ఫస్ట్ ఒక చిన్న బాండలు పెట్టుకొని ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వాడుకోవాలి గైస్. ఎలా అంటే అవ్వ వాడిచినట్టు వాడచాలి. వాడుస్తూ ఉన్నప్పుడు కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవాలి గైస్. ధనియాలు, మినపప్పు, పచ్చెనపప్పు అన్నీ వేసుకొని బాగా వాడ్చుకోవాలన్నమాట. వాడ్చుకొని అదో ఒక చిన్నటి ఏదో వేసింది గైస్, దాన్ని చూపిస్తాను చూడండి. అది ఇంగో గడ్డంట. అది వేసుకొని అది ఓన్గా ఉంటుందంట, అంటే పొడి కాకుండా ఒట్టి గడ్డ ఉంటుందంట. అది కొద్దిగా వేసుకొని బాగా వాడిచింది అవ్వ. బాగా వాడిచిన తర్వాత ఒక అంటే చాలా చిన్న బాల్లా వచ్చింది. ఆ బాల్ని కూడా మీకోసం మా అవ్వ చూపించింది, చూడండి ఒకసారి మీరే చూడండి. మినపప్పు అన్నీ అతుక్కొనేసింది వల్ల కొద్దిగా కనిపిస్తుంది కదా, మీకోసం దగ్గర నుంచి తీసాను నేను. ఇవన్నీ బాగా వాడిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్ తీసి పెట్టుకొని మళ్ళీ ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ ఆరబెట్టుకున్న గోంగూరని కొద్దిగా వేసుకొని బాగా వాడ్చాలన్నమాట. వాడిచిన తర్వాత మళ్ళీ అవ్వ చూసుకుంటూ కొద్దిగా గోంగూర వేసుకుంటూ వాడ్చుకుంటూ ఉంది గైస్. అవ్వ చేసినట్టే చేయండి, లేదంటే కరెక్ట్గా రాదు మనకి పచ్చడి. ఎందుకంటే వాళ్ళు పాతకాలం కాబట్టి వాళ్ళకి బాగా వస్తాయి. అలాగే కొద్దిగా రాళ్ళ ఉప్పు కూడా వేసుకుని అవ్వ బాగా వాడ్చింది. ఎలా వాడాలంటే నేను చూపిస్తాను చూడండి, అలా వాడాలి. అప్పుడైతే టేస్ట్ అద్దరిపోతుంది. ఇలా వాడాలి గైస్. ఇలా వాడిన తర్వాత మనం ఆపేసి దీనికి కాసేపు చల్లరినిచ్చి, ఎందుకు డిఫరెంట్ ఆకులు ఏదో తెచ్చింది హెయిర్కి మంచిదని. ఇది మాత్రం కరేపాకని తెలుసు. ఇవన్నీ దోరగా వేయించి పెట్టుకుంది గైస్ అవ్వ. శనక్కాయ పప్పులు అన్నీ బాగా దోరగా వేయించుకుంది. అండ్ ఏమంటారు నువ్వులు అన్నీ హెయిర్కి, స్కిన్కి, ఐకి చాలా మంచిదని అవ్వ. నడుంకి అవ్వకి వచ్చింది డిఫరెంట్గా హెల్త్కి మంచిదని అవ్వ చేసింది. ఈ పొడిలన్నీ వేసుకొని ఇవి ఎందుకు వేసింది కదా, అవిసె గింజలు అంటారంట, అవి కూడా హెయిర్కి మంచిదని అవ్వ చేసింది అనమాట. ఈ 2 పొడులు మిక్సింగ్ చేసి కలిపింది గైస్. అద్భుత, సూపర్ టేస్ట్ వచ్చింది గైస్. నేనైతే ఒట్టిగా ఒక 10 సార్లు తినేసాను. అవ్వల్లా నాకు టిఫిన్లోకి కావాలి, అలాగ పచ్చళ్ళలోకి కావాలి, నువ్వు అని అరిచింది. అవ్వ బాగుందవ్వ అని చెప్పేకలికి నాకు చిన్న కప్పులో కొద్దిగా ఇచ్చిందనమాట. ఎంత చిన్ని కప్పు. అలా పొడిలో అవ్వ తెల్లగడ్డ దంచి బాగా మిక్సింగ్ చేసుకుంది గైస్. అయితే ఒట్టి పొడి భలే ఉంది గైస్. అయితే మనం ఆల్రెడీ వాడిచి పెట్టుకున్న గోంగూరని ఒక చిన్న దంచుకునే రాయి ఉంటుంది కదా, దాంట్లో బాగా దంచి కొద్దిగా మనం మళ్ళీ పెట్టుకొని ఆల్రెడీ వేసుకున్న మిరపకాయల పొడి కూడా కొద్దిగా వేసుకొని బాగా మిక్సింగ్ చేయాలి గైస్. ఇప్పుడే మన గోంగూర పచ్చడి అయిపోతుందంటే అవ్వలేదు గైస్, ఇంకా కొద్దిగా ఉంది. దీనికి చాలా ప్రాసెస్ ఉంది. అవ్వకు ఉప్పు సరిపోలేదని మళ్ళీ ఉప్పు వేసింది గైస్. మళ్ళీ కొద్దిగా బాండలు పెట్టి ఆయిల్ వేసి పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని ఇవి దోరగా వేయించుకుంది గైస్. చూడండి ఎలా చిట్పట్ అంటున్నాయి. అలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్లో దించేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుంది అవ్వ. కరివేపాకు వేసుకొని బాగా వాడిన తర్వాత మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా గోంగూర, దాంట్లో వేసేసి అవ్వకు ఉప్పు చాలేదంట గైస్. ఏందో అవ్వ అంతంత ఉప్పు తినేస్తుంది. సర్లేండి, ఉప్పే మంచిదంట పచ్చళ్ళకి, అందుకని ఉప్పు నూనె ఎక్కువ వేసుకోంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుందని అవ్వట్ట చేసిందంట. బాగా కలుపుకొని కొద్దిగా వేడి అన్నంలో మనం వేసుకొని అలా గోంగూర కొద్దిగా వేసుకొని బాగా పిసికి కలుపుని కొద్దిగా ఒక చిన్న బ్యాట్ ఒడియాలు పెట్టుకొని తింటే నోట్లో లాలాజలం వస్తుంది గైస్. చూడండి ఎంత టేస్టీగా ఉంది కాబట్టి మనం అంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాం. సూపర్గా ఉంది గైస్. ఓకే, అలా చూస్తూ వెళ్ళకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.